హలో అండి. ఓం నమ శివాయ. నవంబర్ 15th రోజైతే మనకి కార్తీక పౌర్ణమి అయితే వచ్చింది ఈ సంవత్సరము. కార్తీక పౌర్ణమి రోజున 365 ఒత్తులను ఏ సమయంలో వెలిగించాలి? అదేవిధంగా ఉపవాసం ఉండాలా? లేదా ఉపవాసం లేకుండా కూడా 365 ఒత్తులను వెలిగించవచ్చా? అనే ప్రశ్నలకి సమాధానాలైతే మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. మన హిందూ మతంలో పౌర్ణమికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. అందులోనూ కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమికి మరింత ప్రాముఖ్యత ఉంది. ఈ సంవత్సరం నవంబర్ 15వ తేదీన కార్తీక పౌర్ణమి వచ్చింది. ఈ కార్తీక పౌర్ణమి రోజున 365 వత్తులు ఏ సమయంలో వెలిగిస్తే పుణ్య ఫలితం వస్తుందో తెలుసుకుందాము. నవంబర్ 15వ తేదీన అత్యంత శక్తివంతమైన పవిత్రవంతమైన కార్తీక పౌర్ణమి. ఈసారి కార్తీక పౌర్ణమి ఎంతో శక్తివంతంగా ఉండబోతుంది. ఎందుకంటే ఈ పౌర్ణమి వేళ 30 ఏళ్ల తర్వాత శస్య రాజయోగం ఏర్పడనుందని పండితులు తెలియజేస్తున్నారు. కార్తీక పౌర్ణమిని త్రిపురి పూర్ణిమ అని కూడా అంటారు. పురాణాల ప్రకారం ఈ పవిత్రమైన రోజున పరమేశ్వరుడు త్రిపురాసురుడు అనే రాక్షసుని మట్టుబెడతాడు. అందుకే ఈ పూర్ణిమను త్రిపురి పూర్ణిమ అని కూడా పిలుస్తారు. ఈ పవిత్రమైన కార్తీక పౌర్ణమి రోజు ఉపవాసం ఎలా ఉండాలి? ఏమైనా తాగవచ్చా? గుడికి వెళ్ళి ప్రసాదం తినవచ్చా? ఈ విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాము. మన పురాణాల్లో కార్తీక పౌర్ణమికి ఎన్నో అద్భుత శక్తులు ఉన్నట్లు, ఏవో తెలియని దివ్య శక్తులు మనకు అనుగ్రహాన్ని ఇస్తున్నట్లు పురాణాలు చెబుతున్నాయి. ఆ రోజుకి కొన్ని దివ్యశక్తులు ఉన్నాయని మన పురాణాలు తెలుపుతున్నాయి. అద్భుతమైన కార్తీక పౌర్ణమి శుక్రవారం రోజు వచ్చింది. మనం ఎలా ఉపవాసం ఉండాలి? ఉపవాసం ఉన్న సమయంలో పాలు పండ్లు తినవచ్చా? అసలు ఈ రోజు ఉపవాసం ఎలా చేస్తే ఆ మహాశివుడి అనుగ్రహం కలుగుతుంది? అలాగే అత్యంత పుణ్య దీపంగా చెప్పుకునే 365 ఒత్తుల దీపాన్ని ఏ సమయంలో వెలిగిస్తే 365 రోజుల దీపాన్ని వెలిగించినంత పుణ్య ఫలితం 100% కలుగుతుంది అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాము. ఎంతో మహిమాన్వితమైన కార్తీక పౌర్ణమి ఈ సంవత్సరం అంటే నవంబర్ 15వ తేదీన వచ్చింది. ఈ మాసంలో మీకు కుదిరినన్ని రోజులు పూజ చేసుకోవడానికి ప్రయత్నించండి. డిసెంబర్ 1వ తేదీన కార్తీక మాసం అనేది ముగుస్తుంది. ప్రతి మాసం లాగానే ఈ మాసంలో కూడా 4 కార్తీక సోమవారాలు ఉంటాయి. ఈ కార్తీక మాసంలో మనం మహాదేవుడైన పరమేశ్వరుడిని పూజిస్తాము. ఎందుకంటే ఆ పరమేశ్వరుడికి ఎంతో ఇష్టమైన మాసం ఈ కార్తీక మాసము. అయితే ఈ కార్తీక మాసంలో ఆ పరమశివుడిని ఒక్కడనే కాదు, విష్ణుమూర్తిని కూడా పూజించాలి. ఈ కార్తీక మాసంలో విష్ణుమూర్తిని దామోదరుడు రూపంలో కూడా పూజిస్తారు. శివకేశవులకు భేదం లేదని శాస్త్రాలు చెబుతున్నాయి. అందుకని ఈ మాసంలో శివకేశవులను ఇద్దరినీ కూడా మనము ఆరాధించాలి. ముందుగా ఈ కార్తీక మాసంలో కార్తీక స్నానాలు అనేవి తప్పనిసరిగా చేయాలి. అయితే కార్తీక స్నానం తెల్లవారుజామున బ్రహ్మముహూర్తంలో చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి. అంటే ఉదయం 4 గంటల నుంచి 5 గంటల లోపు ఈ కార్తీక స్నానం అనేది చేయాలి. మీకు వీలుంటే మీకు దగ్గరలో నది కానీ, కాలువ కానీ, బావి కానీ ఉంటే మీరు ఈ స్నానాలకు అక్కడికి వెళ్తే చాలా శుభప్రదము. అలా అందుబాటులో లేకుంటే మీ ఇంట్లోనే కార్తీక స్నానాలను చేయవచ్చు. మీరు నీటిని తీసుకుని నీటిలో కొద్దిగా గంగా జలం కానీ పసుపును కానీ వేసుకొని గంగా 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 అని 3 సార్లు చేతితో తిప్పుతూ మీరు గంగాదేవిని తలుచుకుంటే గంగాదేవి ఆ నీటిలోనికి ప్రవేశిస్తుందట. తర్వాత మీరు ఆ నీటితో స్నానాలనేవి చేయవచ్చు. ఇలా కూడా కుదరని వారు ఒక నైట్ అంతా బకెట్ నీటిని చంద్రుని కాంతిలో ఉంచే ఆ నీటితో స్నానం చేసినా సరిపోతుంది. ఈ మాసం అంతా చంద్రుడు చాలా ప్రకాశవంతంగా ఉంటాడు. మగవారు అయితే ప్రతిరోజు తలస్నానం కిరణాలు పడిన నీటితో ఆడవారైతే రోజు తల చాలా చేయకపోయినా పర్వాలేదు. స్నానం అనేది 2-3 రోజులు చేయాలి. తలస్నానం చేసే మామూలుగా రోజుకు కార్తీక స్నానం చేసుకోవచ్చు. చన్నీటితోనే ఆచరించాలి. చేసేటప్పుడు షాంపూలు అవి వాడుకోకూడదు అని చాలా మందికి ఒకవేళ మీకు ఆరోగ్యం మామూలు రోజుల్లో షాంపూ వాడుకోవచ్చు, ఏం పర్వాలేదు. కానీ కార్తీక సోమవారాలు, ఏకాదశి, ద్వాదశి, పౌర్ణమి వంటి రోజుల్లో షాంపూ పెట్టకూడదు. తలస్నానం చేయలేని రోజున కొద్దిగా పసుపుని ముఖానికి రాసుకోండి. అలాగే కాలికి చేతికి కూడా రాసుకోండి. పాదాలకి పసుపుని రాసుకోవాలి. ఇలా రాసుకోవడం వలన మీరు తలస్నానం చేసినంత ఫలితం వస్తుంది. ఈ విధంగా అయితే మీ ఇంటి దగ్గర కూడా మీరు కార్తీక స్నానం అనేది చేయవచ్చు. ఆ తర్వాత ఇంటిని అంతా కూడా శుభ్రం చేసుకోవాలి. ఇల్లు వాకిలిని శుభ్రం చేసుకొని ఇంటి ముందు ముగ్గు వేసుకోవాలి. అయితే ఇంట్లో ఉండేవాళ్ళు ఎవరు నిద్ర లేవరనుకుంటే మాత్రం కనీసం మీరు పూజ చేసుకునే చోటు, అలాగే ఇంట్లో హాల్లో మాత్రం తప్పకుండా మీరు శుభ్రంగా తుడిచి పూజా మందిరంలో ముగ్గులు అయితే పెట్టుకోవాలి. అలాగే ఇంటి ముందు వాకిలి ఉన్నవారు తప్పకుండా మీ ఇంటి ముందు ముగ్గులు వేసుకోండి. ఏ ఇంటి గుమ్మం ముందు అయితే ముగ్గు ఉంటుందో ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి వెనువెంటనే అడుగు పెడుతుంది. ఆ తర్వాత
తర్వాత మీరు మొదట తులసి కోట దగ్గర దీపారాధన చేసి తులసిని ప్రార్థించి తులసి పూజ చేసి ఆ తర్వాత ఇంటి ప్రధాన ద్వారం వద్ద గుమ్మానికి ఇరువైపులా 2 దీపాలను వెలిగించాలి. అయితే ఆవు నెయ్యితో దీపారాధన చేయాలా, నువ్వుల నెయ్యితో దీపారాధన చేయాలా అంటే అది మీ శక్తిని బట్టి మీ ఇష్టాన్ని బట్టి ఉంటుంది. రెండిట్లో ఏ నూనె దీపారాధనకు ఉపయోగించినా కూడా విశేషమైన ఫలితాలు అనేవి లభిస్తాయి. ఇలా మొదట దీపారాధన తులసి దగ్గర చేసి తర్వాత గుమ్మాల దగ్గర దీపాలు వెలిగించి తర్వాత ఇంట్లో పూజ చేసుకోవాలి. ఇవన్నీ కూడా తెల్లవారక ముందే చేయాలి. అంటే సూర్యుడు ఉదయించక ముందే మనం కార్తీక స్నానాలు, పూజలు, ప్రధాన ద్వారం దగ్గర దీపారాధన చేసి తులసి కోట దగ్గర దీపారాధన అయినా ఇలా ఏవైనా సరే సూర్యుడు రాకముందే అంటే ఉదయం 5:30 వరకు చేస్తేనే మీకు మంచి ఫలితాలు అనేవి వస్తాయి. అలాగే ఈ మాసంలో సూర్యుడు అస్తమించిన తర్వాత కూడా దీపారాధన చేయాలి. అంటే ఉదయం, సాయంత్రం, సంధ్యా వేళలో ఈ దీపారాధన అయితే తప్పకుండా చేయాలి. ఇలా సింహద్వారం దగ్గర దీపారాధన చేసుకొని ఆ గుమ్మానికి దండం పెట్టుకొని ఆ తర్వాత పూజా మందిరంలో పూజను చేసుకోవాలి. అలాగే పూజా మందిరం ముందు రోజు పెట్టిన పూజ పూలు, నైవేద్యాలు ఇంకా దీపపు కుందులు అవన్నీ కూడా తీసేసి శుభ్రం చేసుకోవాలి. ఆ తర్వాత పూజా మందిరంలో ముగ్గు వేసుకోవాలి. మీకు కానీ వీలుంటే తప్పకుండా పూజా మందిరంలో ముగ్గు వేసుకొని పూజ చేయడానికి ప్రయత్నించండి. ఆ తర్వాత మీ పూజా మందిరంలో ఉన్న చిత్రపటాలను అందంగా పూలతో అలంకరించుకోండి. కార్తీక మాసంలో ఈ పూజలన్నీ ఆనవాయితీ ఉంటేనే చేయాలా అంటే అవసరం లేదు. కార్తీక మాసంలో ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్తీక స్నానాలు, దీపాలు వెలిగించుకోవడం, తులసిని పూజించడం ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరూ చేసుకోవచ్చు. ఎందుకంటే కొంతమంది ఆడవారికి నెల మధ్యలో అడ్డంకులు వస్తాయి కాబట్టి అలా వచ్చినప్పుడు 5 రోజులు శివపార్వతుల రోజుల్లో మీకు ఎన్ని రోజుల దేవతల అన్ని రోజులను మీరు అలంకరించుకున్న తర్వాత ఇక్కడ ప్రధానమైనది ఏమిటంటే ఎంతో భక్తితో ఆ పరమశివుడిని పూజిస్తున్న దీపపు కుందుల్లో వేసి అంతేకాని హల్లులు లేదా రెండవలను కానీ వేసి దీపాలను మీరు చేసే పూజలకు ఫలితం అనేది నెల రోజులు మీకు మనసు లగ్నం చేసి ఆ శివుని ఎన్ని రోజులు మీరు అన్ని రోజులు కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి. కోటి జన్మలో పుణ్యఫలం లభిస్తుంది. మీకు ఈ కార్తీక మాసంలో భక్తి శ్రద్ధలతో దీపం వెలిగించి చిన్న బెల్లం ముక్క పెట్టి ఆ స్వామివారిని మనస్ఫూర్తిగా ప్రార్థించినా సరిపోతుంది. ఇక్కడ ముఖ్యం ఏమిటంటే పూజ చేసుకోవాలనే తలంపు, మనసులో భక్తి శ్రద్ధలు ఉంటే చాలు. అసలు మీ దగ్గర ఏమీ లేకపోయినా సరే మట్టి ప్రమిదలో ఒక దీపం వెలిగించినా చాలు అదే కొండంత వెలుగునిస్తుంది. ఒకవేళ మీకు ఇంటి దగ్గర పూజ చేయడం కుదరలేదు అనుకునేవారు మీకు దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళి దీపారాధన చేసుకోవచ్చు. ఇలా చేస్తే మీకు ఇంకా ఎక్కువ పుణ్యం అయితే లభిస్తుంది. కాబట్టి మీరు ఇంటి దగ్గర దీపారాధన చేయలేకపోతే గుడికి వెళ్ళినా సరే మీరు దీపారాధన చేసుకోవచ్చు. మేము ఈ నెల అంతా చేయలేము అనుకునేవారు కార్తీక సోమవారాలు ఉన్నాయి కదా, ఆ కార్తీక సోమవారాల్లో మీరు దీపం వెలిగించి ఆ పరమశివుడిని ఆరాధించి మీ సంకల్పం చెప్పుకోండి. ఎంతటి పేదవారైనా ధనవంతులు అయ్యేలా మహాశివయ్య ఆశీర్వదిస్తాడు. అంతేకాదు శివ సాయుజ్ఞం లభిస్తుంది. కార్తీక పురాణం ప్రకారం ఉపవాసం అనేది 6 పద్ధతులలో చేయవచ్చు అని వివరించడం జరిగింది. ఇప్పుడు ఆ 6 పద్ధతులు ఏమిటో చూద్దాము. అందులో మొదటిది శక్తి గలవారు కార్తీక పౌర్ణమి రోజు పగలంతా ఉపవాసం ఉండి సాయంత్రం పరమేశ్వరునికి అభిషేకం చేసి నక్షత్ర దర్శనానంతరం తులసి తీర్థం సేవించాలి. దీన్ని ఉపవాసం అంటారు. ఇది సాధ్యం కాని వారు రెండవది ఏకభుక్తము అనగా స్నాన దాన జపాదులను యథావిధిగా చేసుకొని మధ్యాహ్న భోజనం చేసి రాత్రి భోజనానికి బదులు తులసి తీర్థం మాత్రమే తీసుకోవాలి. దీనిని ఏకభుక్తము అంటారు. ఇది కూడా కుదరని వారు మూడవది నక్తము అంటే పగలంతా ఉపవాసం ఉండి రాత్రి నక్షత్ర దర్శనం తర్వాత భోజనం చేయాలి. దీనిని నక్తము అంటారు. ఈ ఉపవాస పద్ధతి మహాశివుడికి ఎంతో ప్రీతికరమైంది. ఇది కూడా సాధ్యం కాని వారు నాలుగవది అయ్యాచిత మహా అంటే భోజనానికి తాము ప్రయత్నించకుండా ఎవరైనా సరే వారే పిలిచి మరి భోజనం పెడితే భోజనం చేయడము. ఇది కూడా సాధ్యం కాని వారు ఐదవది స్నానం దాటిన వృద్ధులు, స్నానం ఉన్నవారు, కర్షకులు, శరీరం సహకరించిన వారు ఏదైనా కారణంగా జపించడం చేత ఆటంకం వచ్చిన వారు తప్ప ప్రతి ఒక్కరు ఈ రోజు ఉపవాసం చేయాలి. ఈ రోజు ఇంకా చాలా మందికి ఉండే సందేహం ఏమిటి అంటే ఇలా 365 ఒత్తుల దీపాన్ని వెలిగించే ఈ అరచిలో ఏదో ఒకటి ఉండాలి. ఉపవాసం లేకుండా 365 ఒత్తుల దీపాన్ని వెలిగించవచ్చు అనే సందేహం కలుగుతుంది. అలాంటి 365 ఒత్తుల దీపాన్ని మీరు స్నానం చేసి ఇంట్లో లేదా గుడిలో వెలిగించుకోవచ్చు. ఉపవాసం ఉండాలి అనే నియమం లేదు. ఉంటే చాలా మంచిది అంటారు, కానీ ఖచ్చితంగా ఉండాలి అనే నియమం లేదు. ఉపవాసం లేకుండా కూడా ఈ 365 ఒత్తులు స్నానం చేసి వెలిగించవచ్చు. ఇంకా చాలా మంది ఉపవాసం అంటే కనీసం మంచినీళ్ళు కూడా తాగకుండా చేస్తారు. కానీ ఈ
ఈ కార్తీక పౌర్ణమి రోజు అంత కటిక ఉపవాసాలు చేయమని ఎక్కడా కూడా చెప్పలేదు. అంత కటిక ఉపవాసాలు మన ఆరోగ్యానికి మంచిది కాదని గ్రహించిన మన మహర్షులు మనకు ముందుగానే తెలియజేశారు. కేవలం ఒక ఏకాదశి రోజున మాత్రమే చేయాలని పెట్టారు. మిగిలిన రోజులలో దానాలు చేయాలని సూచించారు. కార్తీక పౌర్ణమి రోజు మీరు కఠిన ఉపవాసం ఉండాల్సిన అవసరం లేదు. చక్కగా బ్రహ్మ ముహూర్తంలో ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి కార్తీక దీపం వెలిగించాలి. తర్వాత తూర్పు వైపు నక్షత్రాలను చూసి నమస్కరించుకోవాలి. తర్వాత ఉపవాస దీక్ష స్వీకరించి పాలు, పండ్లు లాంటివి తినండి. మధ్య మధ్యలో పండ్ల రసాలు తాగండి. సూర్యాస్తమయం తర్వాత ఇంట్లో లేదా గుడిలో 365 ఒత్తులు వెలిగించుకొని నక్షత్ర దర్శనం అయ్యాక భోజనం చేయాలి. అంతేకాని కఠిన ఉపవాసాలు చేయాలని నియమం లేదు. పండ్లు, ద్రవ పదార్థాలు, తేనీరు, పండ్ల రసాలు కూడా త్రాగవచ్చు. అలాగే గుడిలో ఇచ్చే స్వామి ప్రసాదాన్ని కూడా తినవచ్చు. పాలు కూడా తాగవచ్చు. అలాగే ఇలా ఉపవాసం ఉండలేని వారు బ్రహ్మముహూర్తంలో స్నానం చేసి యథావిధిగా ఇంట్లో పూజ చేసి 365 వత్తుల దీపాన్ని వెలిగించవచ్చు. కాబట్టి కార్తీక పౌర్ణమి రోజు మీరు ఈ 365 వత్తుల దీపాన్ని వెలిగించాలి అంటే ఖచ్చితంగా ఉపవాసం ఉండాలనే నియమం ఏమీ లేదు. మీరు చక్కగా స్నానం చేసి నిరభ్యంతరంగా 365 వత్తుల దీపాన్ని వెలిగించవచ్చు.